శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. మాణిక్యవాచకుల విరచితమైన తిరువెంబావైలో 6వ పాశురం. భగవంతుడి నుంచి దూరంగా వచ్చిన ప్రతి జీవి మరలా భగవంతుడిని చేరుకోవాల్సిందే. అలా చేరుకునే ప్రయత్నంలో ఎన్నో రకాల ఆటంకాలు, కష్టాలు, నష్టాలు, బాధలు వచ్చినా మరలా ఆయనే మనల్ని సరైన మార్గంలో పెట్టుకుంటాడు అనే నమ్మకం కూడా ఉంటుంది. అలా తామసమైన నిద్రలో ఉన్న వారిని నిద్రలేపి సదా తోడు ఉండే మార్గబంధువైన పరమశివుణ్ణి పూజిద్దాము, లేండి స్నానం చేద్దాము అని చెప్పి అంటూ 6వ పాశురంలో అసలు ఓ హరిణేక్షణ, నేనే వచ్చి నిన్ను నిద్రలేపుతానని అన్నావు, మరి ఇలా నిద్రపోతున్నావేమిటి అంటూ తన స్నేహితురాల్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తోంది. అప్పటికే పరమేశ్వరుడి దయ వల్ల ఈ తమోస్థితి నుంచి బయటపడ్డ అమ్మాయి. మాని నిన్నలై నాళై వందు ఉంగళై నానేణొప్పువన్ என்றலும் நாணாமே போன திசை பகராய் இன்னும் புலர்ந்தென்றோ வாணி நிலனை பிறவே அறிவோ அறியான் தானே வந்து எம்மை தன்னையளித்து ஆட்கொண்டருளம் வான்வார் கள்ளல் பாடி வந்தோர்கோன் வான் திரவாய் உனே உருகாய் உன்னக்கே ஒரும் எமக்கும் ஏனோர்க்கும் தம் கொனை பாடு ఏలోరెంబావాయ్. రేపొచ్చి మిమ్మల్ని నేను నిద్రలేపుతానన్నావు. అసలు ఆ మాటను ఎలా వదిలేసి, గాలికి వదిలేసి ఎలా పడుకుంటున్నావు? నీకు ఇంకా తెల్లవారినట్లు అనిపించడం లేదా? దేవలోకంలో, భూలోకంలో కానీ ఎంతో తపస్సు చేసిన వాళ్ళు కానీ ఎవ్వరూ తెలుసుకోలేనంతటి అపూర్వమైన స్వామి తనంతటి తానుగా వచ్చి మనల్ని కాపాడి ఆదరించి అనుగ్రహిస్తున్నాడు. మాటల స్వామి తనంతటి తానుగా వస్తున్నాడు మనల్ని అనుగ్రహించడం కోసం. ఆ స్వామి గొప్ప పాదాలను కీర్తిస్తూ నోరు తెరిచి ఒక్క మాటైనా నువ్వు మాట్లాడలేవా? నీ దేహము భక్తితో కరిగిపోవడం లేదా? ఇది నిజానికి నీకే తవుతుంది. ఎందుకంటే నువ్వు అద్భుతంగా కీర్తన చేయగలుగుతావు. నీకోసం కాకున్నా మా కోసమైనా, ఇంకా ఇక్కడికి రాలేని వారి కోసమైనా సరే నువ్వు లేచి ఆ స్వామిని కీర్తించు. మేలుకో చెలియా, లేచి ఆలోచించి స్వామిని కీర్తించు అని అంటున్నారు ఇక్కడ ఈ పాశురంలో మాణిక్యవాచకులు. అంటే చిన్నప్పుడు చాలా ఇష్టమైన క్రికెట్ మ్యాచ్, ఫుట్బాల్ మ్యాచ్ వస్తుంటే అది చూడకుండా నేను చదువుకుంటాను అని చెప్పి 8th క్లాసులో అలాగా ఆ స్థాయికి వచ్చిన పిల్లాడో, లేకపోతే చాలా ఇష్టమైన ఫేవరెట్ కార్టూన్ చూడకుండానో, లేకపోతే ఫేవరెట్ వెబ్ సిరీస్ చూడకుండానో, లేకపోతే స్టాక్ మార్కెట్ గురించి చూడకుండానో ఏదో పని చేస్తామని చిన్న పెద్ద అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ తీరా ఆ సమయం దగ్గర పడే కొద్దీ ఈ పుస్తకాలు పక్కన పెట్టి, ఆ పనులు పక్కన పెట్టి దానిలో లీనమైపోతూ ఉంటాం. సమయం గడిచిపోతుంది. మర్నాడు పరీక్షనో లేకపోతే అర్జెంటుగా చేయవలసిన పనో నెత్తి మీద వచ్చి కూర్చుంటుంది. అంటే అనుకున్న తీర్మానం ప్రకారం నడుచుకోవడం, ఒక డిసిప్లిన్ ప్రకారం ఉండడము అనేది తమో గుణంతో ఉన్న వారికి చాలా కష్టంగా ఉంటుంది. అనుకుంటారు చేద్దాము అని, కానీ కొంచెం ఆలస్యంతో చేయడం కాదు, అసలు వీలైనంత దాన్ని వెనక్కి చేద్దాంలే చూద్దాంలే అన్నట్టుగా వెనక్కి గుంజుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు నువ్వు నిద్ర లేవకుండా, స్వామిని కీర్తించకుండా జన్మని వృధా చేసుకుంటున్నావు. అసలు ఆ స్వామి ఎవరనుకుంటున్నావు? ఆద్యంతరహితుడైన పరమాత్మ. మనం అసలు ఎంత ప్రయత్నం చేసినా చూడలేక అంటే మనం అందుకోలేము ఆయన్ని. మన ప్రయత్నం సరిపోదు. అలాంటి వాడు, అయ్యో నా భక్తులు వీళ్ళు అడుగుతున్నారు, నా కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నారు అని మనం చిన్న ప్రయత్నం ఒక్కడుగు స్వామి వైపుకు వేస్తే తాను 100 అడుగులు వేసి దగ్గరకు వచ్చి అందుబాటులోకి వచ్చేస్తున్నాడు.
అలాంటి స్వామిని కీర్తించడానికి నువ్వు సర్వసమర్థురాలివై ఉండి కూడా తమోగుణంతో కూడిన నిద్రతోటి పడుకొని ఇలా ఉంటే ఎలా అమ్మా, ఆలోచించు అంటూ అందరినీ కూడా జాగరూకులుగా చేస్తున్నారు. అయితే ఇక్కడ స్వామి మన కోసం 100 అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు కదా. ఏం చేస్తున్నాడు స్వామి మన కోసం అంటే కనిపించాలి. కలియుగంలో ప్రతిదీ మనకి కనిపించాలి, వినిపించాలి, మనం అనుభవించగలగాలి. లేకపోతే అది లేదు అని అనేస్తాం. అలాంటప్పుడు ఆయన మనకు తోడుగా నీడగా ఎప్పుడూ మనకు అందుబాటులో ఉన్నాడు అని ఎలా తెలుస్తుంది అంటే, ఆకలేస్తే మాకు అన్నపూర్ణయ్యా, దాహమేస్తే నీవు గంగాధరయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా, ఆర్తరక్షక బిరుదు నీవే కదయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా. భయము కలిగిన వేళ భీమేశ్వరయ్యా, భయము కలిగిన వేళ భీమేశ్వరయ్యా, రక్షించి కాపాడు రామేశ్వరయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా. కోపమొస్తే నీవు ముక్కంటివయ్యా, కోపమొస్తే నీవు ముక్కంటివయ్యా, పాపాలు పాపమా దిక్కంటినయ్యా, అయ్యా శివయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా, ఆర్తరక్షక బిరుదు నీదే కదయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా. భిక్షమేస్తే నీకు ఓ జంగమయ్యా, భిక్షమేస్తే నీకు ఓ జంగమయ్యా, మోక్షమిస్తావు కదా మా సంగమయ్యా, భిక్షమిస్తే నీకు ఓ జంగమయ్యా, మోక్షమిస్తావు కదా మా సంగమయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా, ఆర్తరక్షక బిరుదు నీదే కదయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా. మామూలుగా ప్రతి ప్రాణికి ఆకలి, దాహం, నిద్ర, భయం, కోపం ఇవన్నీ కూడా సహజంగా ఉంటాయి. వీటన్నిటి భయపడిన వేళ దగ్గర నుంచి, ఆకలి వేసి బాధపడ్డ దగ్గర నుంచి ప్రతి చోట అన్ని అవసరాలు, మానసిక శారీరక అవసరాలన్నీ తీరుస్తూ తోడుగా నీడగా ఉండే ఆ స్వామిని గురించి ఏమని చెప్తాము? తాను ఆద్యంతరహితుడైన పరమాత్ముడైనప్పటికీ భక్తుల కోసం అన్ని మెట్లు దిగి వచ్చే స్వామి. అలాంటి స్వామి గురించి పాడడానికి నీకు గాత్రం భగవంతుడిచ్చాడు అంటే నువ్వెంత అదృష్టవంతురాలివమ్మా. అలాంటి దానివి నిద్రతోటి సమయాన్ని వృధా చేస్తున్నావా? లే, నీ కోసం కాకుంటే మా కోసం పాడు. నీ పాట వింటూ మా మనసు కరిగిపోతుంది. పాడి పాడి నీ మనసు కూడా కరిగిపోతుంది, స్వామిలో లీనమవుతుంది. లే, ఆలోచించు ఆలోచించు అని అంటున్నారు మాణిక్యవాచకుల వారు. మరలా రేపు కలుసుకొని ఆ తర్వాతి పాశ్రంలో ఏమంటున్నారో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి, ధన్యాస్మి.